మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్ గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో 56వ డివిజన్లో అయితే ఉన్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టింది. అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్లో ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ప్రస్తుతం టెక్నికల్ ఇష్యూతో ప్రస్తుతం ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఏంటి అసలు కారణం ఏంటనేది ఇక్కడ ఉన్న డీలర్తో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ఏర్పాటైన కార్యక్రమం ఎందువల్ల ఆగిపోయింది? ROI యాడ్ కాలేదు, స్టాక్ అయితే వచ్చింది కానీ ROI యాడ్ కాలేదు. దానివల్ల కొద్దిగా టైం పడుతుందని చెప్పి 1 అవర్ లోపు ఈ లోపు యాడ్ అవుతుందని చెప్పారు. అంటే ఏదైతే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదే పాత స్టాక్ ఉందా పంపిణీ? అది ఇవాళ న్యూ స్టాక్ వచ్చింది, ఓల్డ్ స్టాక్ ఏం లేదు, లావు బియ్యం ఏం లేదు, అంటే సన్న బియ్యం యాడ్ చేసి పంపించారు. అంటే మీరు అనుకుంటున్నటువంటి టెక్నికల్ ఇష్యూ ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం? 1 అవర్ లో అయిపోతుంది అన్నారు. అంతే, 1 అవర్ లో అయితే యాడ్ అవుతుంది, లేకపోతే మార్నింగ్ వచ్చింది 4కి వచ్చింది సార్. ఇవాళ ఈవినింగ్ 3:30, 3:40కి వచ్చింది అది స్టాక్. అంటే సుమారు ఎంతమందికి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది? ఎప్పుడు ఈ రోజు ఈ వార్డుకు సంబంధించి ఎంతమందికి పంపిణీ చేయనున్నారు? పంపిణీ అంటే స్టాక్ యాడ్ అవుతుందంటే దాదాపు 100 మందికి పోయొచ్చు. మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ 4 to 8. అంటే సుమారు ఎన్ని రోజుల పాటు పంపిణీ జరుగుతూ ఉంటుంది? 15 రోజులు కంటిన్యూ ఉంటుంది సార్, 1st నుంచి 15th వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అర్హులందరికీ సరిపడా ధాన్యం ఇక్కడ బియ్యం అందుబాటులో ఉందండి? లేదు సార్, 25% ఇచ్చారు. ఒక 2 or 3 days లో ఇంకా షాపులు అన్నిటికీ యాడ్ కాలేదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఒక 4 days తర్వాత మళ్ళీ మిగతా బ్యాలెన్స్ చేస్తారు. 2 or 3 days డేట్ పెంచారు సార్. ఒకవేళ టైం కనుక దాటిపోయింది అనుకోండి, స్టాక్ రాకపోతే డేట్ పెంచుతారు వాళ్ళు. ఏదైతే 56వ డివిజన్ లో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతా ఉంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి ఉన్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు వచ్చినటువంటి బియ్యం చాలా సన్నంగా ఉండటంతో మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే గతంలో చూసినట్లయితే ఈ బియ్యాన్ని ఎవరు తినే పరిస్థితి లేదు, వాళ్ళ అమ్ముకునే పరిస్థితి అయితే ఉంది. 5 రూపాయలకు 10 రూపాయలకు బయట అమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఈ బియ్యం గురించి ఏం మాట్లాడతారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఈ బియ్యం చూస్తుంటే మీకు ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? సన్న బియ్యం కదా అంటే మీరు గతంలో కూడా బియ్యం తీసుకున్నారా? తీసుకున్నారు. అంటే అవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా, ఏమంటారు, ఎలా ఉంది? అమ్మ మీరు చెప్పండి, గతంలో చాలా మంది కూడా వీటిని అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు ఈ బియ్యం చూస్తుంటే ఈ బియ్యానికి ఆ బియ్యానికి తేడా ఏమనిపిస్తుంది? చాలా తేడా ఉందండి. ఇవి సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తినడానికి ఉపయోగకరంగా ఉంటాయి. లావు బియ్యం అయ్యేసరికి ఏంటంటే 10 రూపాయలు వచ్చిన అమ్ముకునే వాళ్ళు. కాకపోతే తెలియదు ఏంటంటే ప్రజలకు అయ్యే సన్న బియ్యం మళ్ళీ రీసేల్ చేస్తున్నారు, అవి వీళ్ళకి తెలియలేదు పాపం. కాకపోతే ఈ సన్న బియ్యం రావడం వల్ల అందరికీ ఉపయోగం అండి. ఇప్పుడు మనం మార్కెట్ లో చూస్తే 60 నుంచి 70 రూపాయలు 80 రూపాయలు కూడా కిలో బియ్యం కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ ధరలో బియ్యం అందుతూ ఉన్నాయి. అయితే వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తా ఉంది? నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉందండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మేమైతే ఎంతకాలంగా మీరు ఈ రేషన్ బియ్యం తింటున్నారు? గతంలో కూడా తింటున్నామండి, కానీ ఇప్పుడు సన్న బియ్యం పేదలు కొనుక్కోవాలంటే బయట 50-60 అమ్ముతున్నారు. అవి కొనాలంటే కొని తినలేము. మనం మామూలుగా కూలి చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే మనం బయట కొనాలంటే ఏం కొంటామండి? ఈ కంట్రోల్ బియ్యం ఇంతకుముందు దొడ్డు వచ్చేది, అయినా మేము తింటున్నాం, అమ్ముకోవట్లే. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. సన్న బియ్యం ఇవ్వటం వల్ల మంచిగా అందరికీ ఉపయోగపడుతుంది. గతంలో బియ్యం కొంచెం లావుండే దొడ్డు బియ్యం అవి ఎలా ఉండేవి, మీకు ఈ సన్న బియ్యం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రావడం సంతోషంగా ఉంటుందండి. అవి కూడా తినేవాళ్ళం, కాబట్టి మంచిగా ఉన్నాయి, ఆనందంగా ఉంది. మనం చూడొచ్చు. ఇదే మరి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మీ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నిరుపేదలకి ఈ సన్న బియ్యం అనేది చాలా ఉపయోగకరం. పాపం బయట చూస్తే కేజీ 70 రూపీస్, 60 రూపీస్ అలా ఉన్నాయి. పేదలు కొనుక్కోలేరు. పాపం వారు కూలి పనులు చేసుకుంటూ చాలా కష్టపడి జీవించటం జరుగుతుంది. వాళ్ళకి 1 రూపీకి కేజీ బియ్యం అనేది చాలా ఉపయోగకరము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పథకాన్ని మళ్ళీ తేవటం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అలాగే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిగతా మంత్రివర్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలన్నిటిని కూడా నిలబెట్టుకుంటుంది అని చెప్పి మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తా ఉంది మహిళల ఆనందం? మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అందరూ హ్యాపీగా ఉంటేనే మనము హ్యాపీగా ఉంటాము. వాళ్ళ సంతోషమే మన సంతోషము, వాళ్ళ బాధలే మన బాధలుగా భావించుతాను నేను ఎప్పుడైనా. అయితే చాలా- మేడం, గతంలో ఏదైతే ఈ బియ్యం అయితే ఉన్నాయో గతంలో చాలా తక్కువ శాతం వినియోగించుకునేవాళ్ళు, చాలా వరకు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు మీరు ఈ మహిళలకు కానీ చాలా మంది వాడుకోరు, రేషన్ బియ్యం అంటే వాడరు. ఇప్పుడు మీరు వాళ్ళని వాడని వాళ్ళకి కూడా ఏం చెప్తారు? చాలా వాడమని, చాలా ఉపయోగము, అందరూ వాడుకోండి అని చెప్పటం జరుగుతుంది. మంచిగా వస్తున్న బియ్యం కూడా ఏమీ లేకుండా పురుగు అట్లా పట్టడం అట్లా ఏమి ఉండదు, మంచిగానే ఉంటున్నాయి బియ్యము. నిరుపేదలకి చాలా ఉపయోగకరం అండి, వాళ్ళకి చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మనం చూడొచ్చు ఈ బియ్యం గతంలో దొడ్డు బియ్యంగా ఉండేవి, ఇప్పుడు చూడొచ్చు చాలా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉంది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చేయడం? బాగుంది, అన్ని విధాల మంచిగా చేస్తున్నారు. పైడిపల్లి గారి ఆధ్వర్యంలో మంచిగా నడుస్తుంది. గత ప్రభుత్వం కంటే బియ్యం దొడ్డుగా ఉండేవి. చాలా మంది మహిళలు ఏదో ఒక రకంగా ఎంతకో అంత వస్తున్నాయని అమ్ముకునేవాళ్ళు, తినేవాళ్ళు కూడా కాదు. అయితే ఇప్పుడు వచ్చిన బియ్యాన్ని చూసి చాలా మంది మహిళలు చాలా రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంచిగా నడుస్తుంది. ఇవాళ వాతావరణం ఈరోజు పండగ వాతావరణం వచ్చింది ఇవాళ మహిళలందరికీ. అలా ఎందుకంటే బయట మార్కెట్లో 60 నుంచి 70 రూపాయల కేజీ చాలా కొనుక్కోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటి నుంచో ఇస్తున్నారు ఈ కార్యక్రమం ఉందిలే, కానీ ఆ బియ్యం ఏదైతే ఉన్నాయో అవి ఉపయోగపడంగా ఉండకపోయి, అదే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మహిళలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సన్నబియ్యం కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిన్న హుజూర్నగర్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా 56 డివిజన్లో మహిళల సమక్షంలో, అదే మా పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం. అలానే ఈ ఉచిత బస్సు కార్యక్రమం కానీ, ఈ గ్యాస్ కానీ చాలా కార్యక్రమాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. ఇంకా కార్యక్రమాలు ముందుకు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ ప్రయాణం చేస్తున్నారు. గతంలో ఏంటంటే ఈ బియ్యం దొడ్డు బియ్యం ఉండటంతో చాలా మంది కూడా అమ్ముకోవడానికి సిద్ధపడేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ సన్న బియ్యం వస్తుందని చాలా మందికి కూడా తెలియకపోవచ్చు. అయితే మీరు స్థానికంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? మీడియా ద్వారా కానీ, ఇక్కడ వాట్సాప్ల ద్వారా కానీ అందరికి కూడా ఈ బియ్యం చాలా బాగున్నాయని ఆటోమేటిక్గా తెలిసిపోద్దని ఇది తెలియవు. నిన్న నుంచి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు షాపులో కూడా చూస్తే మనందరం సమక్షంలో చూసాము. చాలా బాగున్నాయి బియ్యం, వాడుకోవడానికి చాలా మంచిగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల కాలంలో మధ్యతరగతి సామాన్య ప్రజల కోసం చాలా పథకాలు అయితే చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో నిరుపేదల కోసం, ముఖ్యంగా ఏదైతే నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందించాలనే కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, గతంలో కంటే ఇప్పుడు వచ్చినటువంటి బియ్యం చాలా సన్న బియ్యం ఉండటంతో, అయితే ఏదైతే గతంలో చాలా మంది వాడుకోకుండా ఉండేవాళ్ళు బియ్యాన్ని, ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం. గతంలో బియ్యం చాలా తక్కువగా వాడకం జరిగేది రేషన్ షాపుల్లో, ఇప్పుడు ఎలా ఉంది? ఇలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు, మీరు ఏం చెప్తారు? గతంలో సన్న బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చేది, వాళ్ళు ఏం చేసేదంటే వ్యాపారస్తులకి అమ్మేది. ఇప్పుడు ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రేషన్ బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికి 6 కేజీలు బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడు చూసినా గతంలో ఇంత రద్దీగా కూడా ఉండేవి కావు రేషన్ షాపులు, ఇప్పుడు ఇంత రద్దీగా ఉండటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక్కరోజే ఈ 12వ డివిజన్లో ఒక 60 నుంచి 70 క్వింటాలు ఒక్కరోజే అమ్మటం జరిగింది. ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్ళు కూడా కొంచెం అన్నం తినేటట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. అందరికీ హ్యాపీగా ఉందండి. అంటే మీకు మిగతా సంక్షేమ పథకాలతో పాటుగా ఈ సంక్షేమ పథకం, ఈ సన్న బియ్యం అందించడం ఎలా అనిపిస్తుంది? మాకు అయితే హ్యాపీగా ఉందండి. ఇలాంటి బియ్యం, దొడ్డు బియ్యం అంటే ఎవరూ తినరు. ఈ సన్న బియ్యం ఇవ్వటం వల్ల ఇప్పుడు పేద ప్రజలు కూడా అన్నం తింటారు. అంటే గతంలో దొడ్డు బియ్యం వచ్చాయి, వాటిని మీరు వాడుకునే వాళ్ళ, లేకపోతే అందరూ చాలా వరకు అమ్ముకునేవాళ్ళు? దానికైతే ఎవరు వాడుకోరండి. ఏదన్నా ఒక టిఫిన్లకో దానికో వాడుకుంటే, ఇప్పుడైతే కడుపు నిండా అన్నం తింటారు ప్రతి ఒక్కరు. ఓకే, అంటే మీరు మార్కెట్ లో చూస్తే 70 నుంచి 80 రూపాయల వరకు కూడా మార్కెట్ లో ఉంది. ఇప్పుడు మీకు ఉచితంగా అందించడం మీకు ఎలా అనిపిస్తుంది?
మాకు ఉచితంగా అందించడం సంతోషం అనిపిస్తుందండి. మీరు ఎంతమంది ఉంటారండి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎన్ని కిలోల బియ్యం వస్తుంది మా మీకు? ఇంట్లో 4 ఉన్నామండి. మా పిల్లలకి ఒక్కొక్కరికి మాకు 4 మనిషికి 6 కేజీల చొప్పున 24 కేజీలు వస్తుంది. ఓకే. ఈ నెల మొత్తం మాకు సరిపోతాయి. మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ ఈరోజు వండుకోవటానికి సన్న బియ్యం చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. దానివల్ల రేషన్ షాప్కి కూడా ఉదయం నుంచి ఒక్క రోజులో 70-80 క్వింటాల బియ్యం డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ రేషన్ షాప్ డీలరు. ఇది ఇంతకుముందు టిఫిన్లకి వాటికే వాడుకునేది, కానీ తినడానికి ఎవరు వాడుకోకపోయేది. ఈరోజు హ్యాపీగా అందరూ సన్న బియ్యం ఒక్కొక్కరు 20 కేజీలు 24 కేజీలు వస్తే వాళ్ళకి నెల సరిపోతుంది. అదే బయట కొనుక్కోవాలంటే 20 కేజీలు వచ్చి 1500 1600, ఆ 1600 బడ్డీని కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇచ్చిండు. దానికి అందరూ సంతోషంగా, ఒక ఫ్యామిలీకి ఒక 1500 తగ్గినాయి అంటే వాళ్ళకి ఇది ఒక సంతోషంగా ఇదిగా ఉన్నది. ఇది మంచి శుభపరిణామం రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక మంచి పని అనేది మేము భావించి ఈ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పథకం పెట్టిన తర్వాత ఇదివరకు ఏమో స్లోగా వచ్చేవాళ్ళు జనం బియ్యం తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మాత్రం అయితే ఇవాళ 55 క్వింటాల బియ్యం అమ్మిన ఇప్పటికీ మంచిగా పట్టకపోతున్నారు. ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నాయి బియ్యం అని చెప్పని ఎవరు అందరూ కూడా ఇసి పెట్టకుండా తీసుకెళ్తారు. ఓకే. అంటే ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కదా, దానిపై ప్రజల స్పందన ఎలా అనిపిస్తుంది మీ దగ్గరకు వచ్చినప్పుడు? మంచిగా ఉన్నాయి, మంచిగా ఇస్తున్నారు. మాకు ఇంకా మంచిగా ఇస్తే బాగుంటుంది చెప్పని అనుకుంటాం. రేషన్ బియ్యం పంపిణీ అనేది ఎన్ని రోజుల పాటు చేస్తుంటారు? అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాభాకు సరిపడా ఈ ఇక్కడ స్టాక్ ఉందా? అది ఏముంది, ఎలా ఉంది సార్? ఇదివరకు 1వ తారీఖు నుంచి 1వ తారీఖు ఉదయం 8 గంటల కాడ నుంచి సాయంత్రం పూట 7 గంటల దాకా అమ్ముతామండి. మధ్యాహ్నం పూట మిక్కనే ఉంటాం. తర్వాత జనం అందరికీ ఏంటంటే ఎక్కడ కార్డు అయినా వస్తే బియ్యం పోయాల్సి వస్తుంది. బియ్యం పోతున్నాయి అందరికీ. ఇక్కడ కార్డు వాళ్ళకి తక్కువ పడితే మళ్ళీ బియ్యం పోర్టబుల్ బియ్యం అని చెప్పి మాకు ఇచ్చేవాళ్ళు. ఆ బియ్యం వస్తే ఆ బియ్యం 22 తారీఖు 23 తారీఖు దాకా అమ్మేవాళ్ళు. అది జరిగిందండి. అంటే ఎన్ని రోజుల పాటు జరుగుతుంది సార్ ఈ పంపిణీ కార్యక్రమం? 23 తారీఖు దాకా జరుగుతుంది. దాదాపు ఇప్పుడైతే 100 క్వింటాలు నాకు వచ్చినాయండి. ఇంకా 70 క్వింటాల బియ్యం రావాలి నాకు.